హాయ్ ఫ్రెండ్స్, హలో, బాగున్నారా? మేమైతే బాగున్నాం. మేము ఇవాళ మ్యాగీ చేయబోతున్నాం. మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. దానిలో ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయింది. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ జీలకర్ర. ఇవి బాగా కొంచెం వేగాక పల్లీలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేగుతున్నాయో. సిలిండర్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం గోలే వరకు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎల్లిపాయ వేసుకుంటున్నాను. కొంచెం కలపండి ఫ్రెండ్స్, అడుగంటిపోతాయి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి ఎలా వేగుతున్నదో. ఇది కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు ఫ్రెండ్స్, అందుకే ఇలా ఉన్న వాటితో చేస్తున్నాము. వెజిటేబుల్స్ లేకుండా మ్యాగీ. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి ఎలా అయ్యాయో. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ హీట్ అవ్వాలి, కొంచెం అరగనివ్వాలి వాటర్. 2 మ్యాగీస్ కాబట్టి ఇంకో కప్ వేసుకుంటున్నాను. 1 మ్యాగీకి 1 కప్, 2 మ్యాగీస్కి 2 కప్స్. ఇందులో మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. మసాలాలో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. క్యాప్ పెట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు వాటర్ హీట్ అవ్వని చూద్దాం ఫ్రెండ్స్. వాటర్ అయితే చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు ఇందులో మ్యాగీ వేసుకుందాం. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీకు వాటర్ క్వాంటిటీ తెలియకపోతే ఫస్ట్ మ్యాగీని ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా కూడా బాగుంటుంది. మాకైతే వాటర్ క్వాంటిటీ తెలుసు కాబట్టి ఇలా చేసుకున్నాము. చూడండి కొంచెం వీటిని మొత్తం తీయాలి, దూరం అనేసుకోవాలి. మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఏదో కొత్త ట్రై చేస్తున్నాను, సపోర్ట్ చేయండి మీరు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. కొంచెం కలర్ కోసం లైట్గా కొంచెం కారం వేసుకోండి. మరీ ఎక్కువగా వద్దు, మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్నాక నెక్స్ట్ మన మ్యాగీ మసాలా ప్యాకెట్లో వస్తాయి కదా, అది వేసుకోండి. చూడండి అది ఎలా ఉంటున్నదో మొత్తం. ఎలా కలుపుకొని ఇలా కలిపేసుకోండి ఒకసారి. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉన్నాయో. సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టే ఉన్నాయి కదండి. ఒక 1 మినిట్ అట్లా క్యాప్ పెట్టేసుకోండి. వాటర్ అనేది పోయిన తర్వాత మళ్ళీ 1 మినిట్ తర్వాత తీసేస్తే మన మ్యాగీ రెడీ అయిపోయినట్టు అయింది కదా. మన క్యాప్ తీసి చూద్దాం ఎలా అయిందో మ్యాగీ. వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి, బాగుంది చూడండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్టీగా. ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.